महाकाली महालक्ष्मीः महासरस्वती नमो नमः। या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थितः नमस्तस्ते 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 नमो नमः। श्री महाकाली महालक्ष्मीः महासरस्वती नमो नमः। चित्तारम्भतल्लि देव्यै नमो नमः। वडिवीय सेवाञ्च मम धारयाम्। चित्तारम्भदेव्यै नमो नमः। स्वर्णोत्सव वार्षिकोत्सव संदर्भेण वडिवीय सेवाञ्च मम धारयाम्। महाकाली महालक्ष्मी महासरस्वती अनुग्रह प्रसाद फलसिद्धिरस्तु। శతాత్మానం శతమారి యొక్క వార్షికోత్సవం సందర్భంగా భక్తులందరూ అమ్మవారికి ఒడిబియ్యాలు సమర్పించుకోవడం జరుగుతుంది. ఈ ఒడిబియ్యం అనేది అమ్మవారికి సమర్పించుకోవడం వలన వారి యొక్క కుటుంబంలో భోగభాగ్యాలు శ్రీ సంపదలు కలుగుతాయనేటువంటి అపారమైనటువంటి నమ్మకం. ఎందుకంటే ధనికులు కావచ్చు, అదేవిధంగా కూలినాలు చేసుకునేటువంటి వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు ఏం ఆలోచిస్తారంటే మన కుటుంబంలో మనకు మన పిల్లలకు తినడానికి కానీ ఎలాంటి కష్టం కలగకుండా ఉండాలని చెప్పి దేవుళ్ళు కోరుకుంటూ ఉంటారు. ఎంత మనిషి ఎన్ని సంపాదించినా కూటి కోసమే. కాబట్టి ఈ యొక్క అమ్మవారి వడిబియ్యం పొయ్యడం వలన ఎవరైతే వడిబియ్యాన్ని అమ్మవారికి సమర్పించుకుంటున్నారో ఆ బియ్యాన్ని పోయడం వలన వారి ఇంట్లో కూడా ఎప్పటికీ తినడానికి తిండికి ఎలాంటి లోటు లేకుండా అమ్మవారు వాళ్ళకి అనుగ్రహిస్తున్నటువంటి అపారమైన నమ్మకంతో భక్తులందరూ అమ్మవారికి వడిబియ్యాన్ని పోసుకోవడం జరుగుతుంది. ఈ వడిబియ్యం పోవడం వలన అందరికీ సకల శుభాలని అమ్మవారు కలగజేస్తుంది. ఈ యొక్క చిత్తారమ్మ అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి కళ్యాణ మండపంలో అమ్మవారికి మన ఆదివారం నుంచి శుక్రవారం వరకు ఈ అమ్మవారికి వడిబియ్యాలను సమర్పించుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరము 50వ సంవత్సరము అత్యంత వైభవంగా మన ఆలయ కమిటీ సభ్యులందరూ కలిసి ఎంతో శ్రమిస్తూ ఈ యొక్క చిత్తారమ్మ అమ్మవారిని ఈరోజు ఇంత అంచెలుగా చేయడం జరిగింది. వాళ్ళ కృషికి మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే ఈ రోజులలో ఒక 2, 3, 5, 10 సంవత్సరాలు అయిందంటే మేమేమో చేశాము, ఎంతో కష్టపడ్డామని చెప్పి కొంతమంది విమర్శలు వచ్చి కొంతమంది కమిటీలో నుంచి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు, లేదంటే కమిటీని మార్చేటువంటి వాళ్ళు చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఎన్నో మంది చేసినటువంటివి కూడా ఆలయాలలో ఉంటూ ఉంటాయి. అలాగే అయ్యగారు మనకి ఇక్కడ మన తెలంగాణలో వాళ్ళు కాకుండా బళ్ళారి నుండి, కేరళ నుండి, మహారాష్ట్ర నుండి కూడా ఈ జాతరకి ప్రతి ఇయర్ అంచెలంచెలుగా పెరుగుతూ ఉంది, వస్తూ ఉన్నారన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? చాలా విశేషమమ్మ. ఎందుకంటే మన దగ్గరలో ఉన్నటువంటి గాజుల రామారంలో ఉషా ముల్లపూడి హాస్పిటల్ అని ఒక కార్డియాలజీ హాస్పిటల్ ఉంది. అయితే ఆ హాస్పిటల్ కాడికి ఎక్కడనో రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు. దాదాపు ఎక్కువ మహారాష్ట్ర, యూపీ అక్కడి నుంచి చాలామంది వస్తూ ఉంటారు. ఉత్తరాఖండ్, జార్ఖండ్ నుంచి చాలామంది వస్తూ ఉంటారు. అయితే అక్కడి నుంచి వచ్చేటువంటి వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత అమ్మవారిని ఆలయాన్ని చూడడానికి వచ్చి అమ్మవారి నమస్కారం చేస్తూ ఉంటారు. ఈ యొక్క ఆపరేషన్ కనుక కరెక్ట్గా సక్సెస్ అయ్యి మాకు అన్ని విధాలుగా మంచి జరిగితే ఖచ్చితంగా అమ్మ నేను కొలుచుకుంటాము, నీ దగ్గరికి వస్తామని చెప్పి అమ్మవారి దండం పెట్టుకోవడం వలన ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి కాకుండా రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకు కూడా హాస్పిటల్లో వాళ్ళకు దేవుని దయ వల్ల మన చిత్తారమ్మ అమ్మవారి యొక్క అనుగ్రహం వలన నమస్కారం చేసుకోవడం వల్ల వాళ్ళకు అన్ని విధాలుగా శుభం కలుగుతుంది. అలా శుభం కలిగిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ఎప్పుడున్నాయో విశేషమైనటువంటి రోజులు తెలుసుకొని ఖచ్చితంగా ఈ యొక్క జాతరకు కూడా ఎన్ని పనులున్నా సరే ఇతర రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి మంచి జరిగిందనే అపారమైన నమ్మకం కలిగింది. కాబట్టి అలా మన అమ్మవారి యొక్క ఆలయానికి ఎంతోమంది రాష్ట్రాల నుంచి ఖచ్చితంగా ఈ యొక్క ఆలయానికి అమ్మవారిని దర్శనం చేసుకొని బ్రహ్మోత్సవాలలో అత్యంత వైభవంగా అమ్మవారి యొక్క ఒడిబియ్యాలని సమర్పించుకొని పండగ వాతావరణాన్ని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. థ్యాంక్ యూ అండి, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు కదా. అయితే మనకి లాస్ట్ ఇయర్ 49 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఇప్పుడు 50వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఎంతో దూర ప్రాంతాల నుండి కూడా మన చిత్తారమ్మ జాతరకి మాత్రము ప్రతి ఇయర్ అంచెలంచెలుగా పబ్లిక్ అంటే భక్తులు పెరగడంతో పాటు ప్రతి ఒక్కరు కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. కాబట్టి అమ్మవారికి ఒడిబియ్యంతో పాటు అంటే కొంతమంది పొంగల్ చేస్తాము, కొంతమంది అంటే కొన్ని మొక్కులు ఉంటాయి కదా, ఆ మొక్కులన్నీ తీర్చుకొని అమ్మవారిని దర్శించుకొని అయితే వెళ్తూ ఉంటారు. ఓం చిత్తారమ్మ తల్లి అయి నమః.